విలీనానికి వ్యతిరేకంగా ఆ ఊరి జనం గొంతెత్తారు. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక గ్రామ పంచాయతీని వేరే గ్రామంలోకి విలీనం చేస్తామంటే ఊరుకునేది లేదని తేల్చి చెప్తున్నారు. తమ గ్రామ పంచాయతీని కాపాడుకునేందుకు గ్రామస్తులంతా ఏకమై పోరుబాట పట్టారు. విలీనం వద్దంటూ గొంతెత్తి నినదీస్తున్న వనపర్తి జిల్లాలోని బలిజపల్లి గ్రామంపై స్పెషల్ స్టోరీ. వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని బలిజపల్లి గ్రామం గత బీఆర్ఎస్ పాలనలో కొత్త పంచాయతీగా ఏర్పాటైంది. అంతకుముందు జంగమాయిపల్లి పరిధిలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రత్యేక పంచాయతీగా ఏర్పాటు చేశారు. కేసీఆర్ హయాంలో బలిజపల్లి ప్రత్యేక గ్రామ పంచాయతీగా మారింది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు జరిగాయి. గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టారు. ఇంతవరకు బాగానే ఉన్నా కారణమేంటో తెలియదు కానీ ఒక్కరిద్దరు నేతల కుట్రలతో బలిజపల్లి ఉనికికే ప్రమాదం ఏర్పడింది. ఈ గ్రామాన్ని మళ్లీ జంగమాయిపల్లి జీపీలోకి విలీనం చేయాలన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. దీంతో గ్రామస్తులంతా పోరుకు సిద్ధమయ్యారు. పంచాయతీ సెక్రటరీ నుంచి ప్రపోజల్ పోయిందా లేదా కూడా మాకు తెలియదు. అమాంతంగా కలెక్టర్ నేను ప్రపోజల్స్ పంపిస్తాను చెప్తున్నాడు. 1951 సెన్సస్ ఆఫ్ ఇండియా బుక్ ప్రకారము 2 వేర్వేరు గ్రామాలు. ఆ గ్రామం నెంబరు సీరియల్ నెంబరు 125, ఈ గ్రామం సీరియల్ నెంబరు 132. 2 గ్రామాలు గ్రామం పెరిగే క్రమంలో దగ్గరికి వచ్చాయి కానీ 2 వేరే గ్రామాలు అయినా 2 గ్రామాలుగా ఉండి 30-40 ఏళ్ల నుంచి కొట్టుకుంటున్నాం కానీ సఖ్యంగా లేదు. అది చూసే గ్రామాన్ని 2 గ్రామ పంచాయతీలను విభజించడం జరిగింది. ఈ 2 గ్రామాల్లో సఖ్యత అనేది జరగదు అనేటటువంటిది ఒక నగ్నమైనటువంటి సత్యం. మళ్ళీ కలిపి కొట్టుకునేటటువంటి పరిస్థితిని తీసుకొని రావద్దని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఒక టర్మ్ ఆల్రెడీ సర్పంచ్ టర్మ్ పూర్తి కావడం జరిగింది. ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చి పెట్టడం ఏంటంటే 2 గ్రామాలను విలీనం చేస్తామన్నది. మాకు విలీనం వద్దు, మా గ్రామ పంచాయతీలు మాకు కావాలి, ఎక్కడ వాళ్ళు అక్కడ ఉండాలని కోరుకుంటూ బలిజపల్లి జంగమాయిపల్లి గ్రామాలను ఒకే గ్రామ పంచాయతీ పరిధిలోకి తెస్తూ నూతన మండలంగా ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. ఈ క్రమంలోనే జంట గ్రామాలుగా ఉన్న బలిజపల్లి జంగమాయిపల్లికి గతంలో నుంచి కొంత సరిహద్దు సమస్య ఉంది. రెవెన్యూ పరంగా వేరువేరుగా ఉన్నప్పటికీ సరిహద్దుల వ్యవహారంలో గతంలో కొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యాయి. వీటిని దృష్టిలో ఉంచుకుని 2 గ్రామాలను ఒకే గ్రామ పంచాయతీగా చేసి మంజునాథపురం అన్న పేరుతో కొత్త మండలాన్ని ఏర్పాటు చేసుకోవాలన్న ప్రయత్నం ప్రభుత్వ పరిశీలనకు వెళ్లింది. ఈ సమాచారం తెలుసుకున్న బలిజపల్లి గ్రామస్తులు తమ గ్రామ పంచాయతీని జంగమాయిపల్లిలో విలీనానికి అంగీకరించబోమని తేల్చి చెప్తున్నారు. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ఇక్కడ ఉన్న ఒక స్థానిక లీడరు కొంతమందిని ఆయన అనుచరులను తీసుకుపోయి ఇక్కడ ఉన్న సెక్రటరీ 2 ఊర్ల గ్రామం సెక్రటరీని తీసుకుపోయి కలెక్టర్ ఆఫీస్ దగ్గర సైన్లు పెట్టించుకొని డిపిఓని, ఎందుకంటే శనివారం రోజు పంచాయతీరాజ్ అమెండ్మెంట్ ఉంది అసెంబ్లీలో అని ఈ డిఎల్పిఓ గారు తొత్తులయ్యి గవర్నమెంట్ ఆఫీసర్లు తొత్తులుగా మారి అధికార పార్టీకి తీసుకెళ్లి వాళ్ళు హైదరాబాద్కి తీసుకెళ్లారు. శనివారం రోజు అసెంబ్లీలో బిల్లు ఉందని ఇది జరిగిన విషయం. అలాగే జరిగింది మాకు తెలిసింది. మేము దీన్ని నిరసిస్తూ చిన్నారెడ్డి సార్ గారిని గౌరవ కలెక్టర్ ఎమ్మెల్యే గారిని కలిసాం కూడా. మేము అందుకోసం ఎవరి నుంచి సరైన రెస్పాన్స్ రాలేదు కానీ అందుకోసం మా ధర్నా మేము చేస్తున్నాం. వాళ్ళ కొరకు మేము ఇంతమందిని తిరగవలసి వచ్చింది, ఈ దేశం వల్ల తిరగవలసి వచ్చింది. వాళ్ళు 4 మాతో పాటు వచ్చింటే ఈ సమస్యనే లేకపోవు. గ్రామము ఒక్కటిగా ఉండాలి అనేది కాదు, 2 గ్రామాలు అయితే కాదు. ఎంతసేపున బలిజపల్లి గ్రామం సపరేట్గా ఉండాలి, జంగమాపల్లి వాళ్ళ ఇష్టం. మండలం కోరుకోని అనుకోక, జిల్లా కోరుకోక మాకు అవసరం లేదు. మాకు కావాలి బలిజపల్లి గ్రామం ఉండాలి, మాకు మండలం అయితే అవసరం లేదు. తమ గ్రామాన్ని మళ్లీ జంగమాయిపల్లి జీపీలో విలీనం చేయాలన్న ప్రతిపాదనపై బలిజపల్లి గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీనిపై ధర్నాలు, రీలే నిరాహార దీక్షలు కొనసాగిస్తూ తమ వాదనను బలంగా వినిపిస్తున్నారు. గ్రామంలో దీక్షలను చేస్తూ విలీనం వద్దంటూ పట్టుబడుతున్నారు. విలీనాన్ని అడ్డుకునేందుకు ఎంతవరకైనా సరే అన్నట్లుగా ఏకాభిప్రాయంతో ముందుకు కదులుతున్నారు. ఇంతకుముందు మేము ఉమ్మడి ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాము. అందుకని ఇప్పుడు మేము గత 5 సంవత్సరాల కిందట మేము పోరాటం చేసి మా గ్రామ పంచాయతీ సపరేట్ చేసుకున్నాము. ఇప్పుడు మా వాళ్ళకి విలీనం చేయడం మాకు ఇష్టం లేదు. ఎవరికి మేము మళ్ళీ ఇబ్బందుల పాలు కావడానికి మాకు ఇష్టం లేదు. మాకు ఎప్పుడు మాది సపరేట్గానే ఉండాలి. డెవలప్మెంట్ 2-3 వాళ్ళు లీడర్స్ అంటారో ఏమంటారో మాకు తెలియదు, కానీ అటువంటి వాళ్ళు 2-3 మాకు తెలియకుండా గ్రామ సభ పెట్టిరంట. గ్రామ సభ 1000-1200 మంది లేకుండా గ్రామ సభ ఎట్లా పెడతారు? గ్రామ సభ అనేది జరగాలి. గ్రామ పంచాయతీ తీర్మానం చేసిరంట. గ్రామ పంచాయతీ తీర్మానం ఏ లెక్కన చేస్తారు? గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా, గ్రామ సభ లేకుండా, ప్రజాభిప్రాయం లేకుండా ఎట్లా మీరు తీసుకుంటారు? ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంతమంది జనాలలో మా గ్రామ పంచాయతీ మాకు సపరేట్ ఉండాలి. గ్రామస్తుల పోరుపాటతో దిగివచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామ సభ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ చేసింది.
దీంతో బలిజపల్లి గ్రామ ప్రజలు మూకుమ్మడిగా విలీనం వద్దంటూ తమ నిర్ణయం తెలియజేశారు. ఒకరిద్దరు కాంగ్రెస్ నేతలే రాజకీయ లబ్ధి కోసం ఇదంతా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొన్న తెలంగాణ గవర్నమెంట్ వచ్చినాక గ్రామ పంచాయతీలు వేరే అయినాయి. సర్పంచ్ని ఎన్నుకున్నాం, గ్రామ పంచాయతీ భవనంగా కట్టుకున్నాం, అండర్ గ్రౌండ్లు చేసుకున్నాం. అవి ఒడ్లు కూడా వేరే అమ్ముకొని మంచిగా మాకే లొల్లి లేకుండా ఉంటుంది. ఇంతకుముందు లొల్లి గ్రామ పంచాయతీ ఒకటి ఉన్నప్పుడు అంత గడబడి లొల్లి అంత ఓరికొరు కొట్టుకుంటుండే. ఇప్పుడు వాళ్ళు బాగానే ఉన్నాం, మేము బాగున్నాం. వాళ్ళకున్నాం అంటున్నారు, మాది మాకున్నాం అంటున్నారు. దీంట్లో ఒకరిద్దరు రాజకీయ నాయకులు చేసి దాన్ని వాళ్ళ లబ్ధి కోసడానికి. ప్రభుత్వం ఇప్పటికైనా బలిజపల్లి గ్రామ ప్రజల డిమాండ్ పరిగణలోకి తీసుకోవాలని అక్కడి జనం ముక్త కంఠంతో తేల్చి చెప్తున్నారు. పంతాలకు పోయి గ్రామాన్ని విలీనం చేస్తే మాత్రం ఎంతటి పోరాటానికైనా సిద్ధమంటున్నారు.